హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ కర్రీని డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ టేస్ట్తో చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. బాగా కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడిగి కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దొండకాయని రెడీగా పెట్టుకోవాలండి. దొండకాయని రౌండ్గా కాకుండా ఇలా మధ్యలోకి 2 సార్లు చీల్చి తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అలాగే చాలా చాలా టేస్టీగా వస్తుందండి. అలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇలా వేసుకుని తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. దొండకాయ అంతా కూడా వాటర్ అన్నీ ఎగిరి బాగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటూ గరిటతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా వాటర్ అన్నీ ఎగిరి ముక్కలు బాగా డ్రై అయిన తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా కొంచెం కారం యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలోనే వేసుకోవాలండి. ఎందుకంటే ముందుగా వేసినామంటే కళాయి అంతా కూడా అడుగున అంటుకుపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై కర్రీ కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకే మనం ముందుగా వేసుకోకూడదండి. ఈ టైంలో బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుని కారం అంతా కూడా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గించి ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇవి 2 కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలపండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించినట్లయితే ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. మనం వేసినవన్నీ కూడా బాగా మగ్గుతాయండి. అలాగే మధ్య మధ్యలో తీసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. ఇలా చివరిగా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెంగా టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. రైస్కి, రోటీ, చపాతీకి చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా మనం టమాటో రసం చేసుకున్నప్పుడు కూడా ఇలా మనం ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఇలా దొండకాయ ఫ్రై మసాలా కర్రీని కలుపుకుని సర్వ్ చేసుకోవటమే. సింపుల్గా టేస్టీగా చేసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.